మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు వారికి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో బడ్జెట్ తేవడంలో సక్సెస్ఫుల్ అయినారు. తర్వాత వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్ లో కోల్ మైనింగ్ వర్కర్స్ కి పెన్షన్ ఇప్పించడంలో అంటే ఎక్కడ ఉన్నా గానీ ఒక మంచి అవకాశం ఉంటది. ఈ రోజు కూడా అందరూ కాకా పెన్షన్ అని చెప్పి గుర్తించుకుంటారు. దాని తర్వాత వారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ BIFR లో పోయింది. అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. వారితో చర్చించి మాట్లాడి 400 కోట్ల రూపాయలు NTPCకి ఇచ్చి సింగరేణి సంస్థని BIFR నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అంటే ఏ పదవి ఇచ్చినా గానీ ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా గానీ దాంట్లో ఒక మంచి పని చేసి ఒక ఇంపాక్ట్ఫుల్ గా పని చేయాలని నాకు ఆ తపన ఉన్నది. డెఫినెట్లీ పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా గానీ మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను.